గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. సురేష్ గారు ఎంతమంది ఉండగా ముందు నేనే దొరికాను మీకు. నాకు సురేష్ గారికి ఉన్న సంబంధం చాలా ఉంది. దాదాపుగా 25-30 సంవత్సరాల సంబంధం. నా ఇంటికి 24 సంవత్సరాల క్రితం వచ్చి సూర్యనారాయణ గారు నాకు మీ ఇల్లు అద్దెకి కావాలన్నాడు. అట్లాగే తీసుకోండి అన్నా. నాకు 2 ఫ్లోర్లు కావాలన్నాడు. దేనికన్నా ఒకటి ఫ్యామిలీకి ఒకటి పేపర్ పెడుతున్నా అన్నాడు. ఏం పేపర్ పెడతా అన్నా? సంతోషం పేపర్ పెడుతున్నా అన్నాడు. అప్పుడు పెట్టిన పేపర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లా కంటిన్యూ అవుతానే ఉంది, ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరో అక్కినే నాగేశ్వర సార్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, సౌత్ ఇండియా ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ పొగిడారు అయింది. నువ్వు ఎట్లా చేస్తున్నావు ఈ ఫంక్షన్లన్నీ, ఒక్కడే బుధారేసుకు చేస్తున్నావేంటి, నీ వల్ల ఎట్లా అవుతుందని అడిగారు. ఒకసారి అరవింద్ గారు కూడా, ఇక్కడ చిరంజీవి గారు కూడా ఇందాక అన్నట్టుగా చూశాను నేను. నిజంగానే సినిమా ఫంక్షన్ చేయాలంటే హైదరాబాద్లో కొండేటి సురేష్ ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనే బిరుదు మాత్రం వచ్చింది. కానీ మిగిలిన బిరుదులు ఈ చేసినందువల్ల నీకు ఏం వస్తుంది అనేది, నీకు ఎంత సంపాదిస్తావు అనేది మాత్రం పెద్ద కనపడతలా. చేస్తున్నావు, కష్టపడుతున్నావు. 24వ ఫంక్షన్ చేసావు. మరి ఇద్దరు అట్లాగే మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చాడు. ఆయన వైఫే, తర్వాత 2 పిల్లలు. పెద్ద అమ్మాయి డాక్టర్ చదువుతుంది, డాక్టర్ వచ్చింది వైజాగ్లో. హ్యాపీ. కుర్రాడు కూడా డిగ్రీ అయిపోయినట్టుంది ఇంజనీరింగ్. కష్టపడ్డాడు, పిల్లలను చదివించుకున్నాడు, పేపర్ బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చాడు, పిల్లలను పైకి తీసుకొచ్చాడు. కానీ ఎక్కడ కూడా ఫోకస్ అవ్వడు. ఎవరికి నేను ఎంత అని చెప్పి మీరు ఎన్నన్నా అనండి, ఏ తప్పు జరిగినా సరే మీ ఇంటికి వచ్చేస్తాడు, నవ్వుతో కూర్చుంటాడు. ఏంటంటే ఏమి లేదు, చిరునవ్వుతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాడు. ఆయనకి శత్రువులు లేరు. బ్రహ్మాండంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ పనైనా కానీ నాకు ఈ పని కావాలండి అంటే ఎవరు కాదనేవాళ్ళు లేరు. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రముఖ నటులు మురళీమోహన్ గారు, సుప్రసిద్ధ నిర్మాత కెఎస్ రామారావు గారు, కాజేశ్వరనారాయణ గారు, సోదరులు అందరికీ, పూర్ణోదయ అధినేత అందరికీ మీ హృదయపూర్వక శుభాభినందనలు. సురేష్ కొండేటి 24 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్విరామంగా చేసినటువంటి అవార్డ్స్ ఫంక్షన్ అనేటువంటిది నిజంగా అవార్డ్స్ ప్రక్రియలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా సౌత్ ఇండియాలో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ మిగతా అన్నీ అవార్డ్స్, గవర్నమెంట్ అవార్డ్స్ గురించి తెలుసు మనకి, అలాగే ప్రైవేట్ సాంస్కృతిక సంస్థల వాళ్ళు చేసినటువంటి అవార్డ్స్ గురించి తెలుసు. కానీ ఒక అవార్డులకి, ప్రభుత్వ అవార్డుల తర్వాత అంత ప్రతిష్టాత్మకతను ఆపాదించుకునే స్థాయిలో సురేష్ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయటం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విషయం. పత్రికా నిర్వహణ అనేటువంటిది ఒక గొప్ప కత్తి మీద సాము అయితే, మా బోటోళ్ళందరం ఆ పత్రికలు నిర్వహించలేక, అడ్వర్టైజ్మెంట్లకి ఇది చేసుకోలేక పత్రికలను అమ్మినటువంటి సందర్భాలు, అమ్మేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ సురేష్ కొండేటి మాత్రం ఆ మొండోడు, ఆ జగమొండితనంతోనే తను సాధించుకుంటూ వస్తున్నాడు. అలాగే ఏ కార్యక్రమం చేపట్టిన అవార్డులే కాదు, ఓటీటీ అవార్డుల విషయంలో కూడాను అదే కంటిన్యూటీ చూపిస్తున్నాడు. ఆ తరువాత మొన్న కరోనాలో స్టార్ట్ చేసినటువంటి మార్నింగ్ టైం ఇచ్చేటువంటి బులెటిన్, ఫిలిం బులెటిన్ అనేటువంటిది కూడాను ఇంతవరకు ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా తను కంటిన్యూగా చేస్తున్నా అంటే ఆ రాక్షసుడు నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియదు. ఇందాక మీరు అడిగారమ్మా ఎలా తెస్తున్నారు, డబ్బులు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, రహస్యాన్ని మీరు చెప్పాలని. అది 100 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ అవుతుంది. అలా నిజంగా అతని కష్టాలు, అతని బాధలు ఏవైనా పడినాయి, బట్ ఈజ్ దేర్ టు మేక్ ద సక్సెస్. అందులో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోటి అద్భుతమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ముఖం మీద ఆ చిరునవ్వు అనేటువంటి మాత్రం జరగదు. అలాంటి మంచి క్వాలిటీస్తో ఇలాంటి పత్రికను తేవటం కానీ, అవార్డు చేయటం కానీ చాలా గొప్ప విషయం, అభినందనీయం. ఆల్ ద బెస్ట్ సురేష్. ఈ 16వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రముఖులందరూ చెప్పారు, ఇప్పుడే అన్నీ విన్నారు. అలాగే ప్రభు గారు వీళ్ళందరూ చెప్పినట్టు ఫంక్షన్ ఎలా చేస్తారన్నది అందరికీ సస్పెన్స్. అది ఎప్పుడు రివీల్ చేస్తారో మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు 1 మ్యాన్ షో ఆల్మోస్ట్ అలా చేస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్. యాక్చువల్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా సురేష్ కొండేటి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన చాలా పట్టుదలైన వ్యక్తి. యాక్చువల్గా ఆయన ఇలా ఒక కార్యక్రమం చేస్తాను, దానికి తప్పనిసరిగా
మరి మీరు స్పాన్సర్గా రావాలి అని అంటే యాక్చువల్లీ నేనైతే ఆయన అడగక ముందే మీరు ఎప్పుడు ఏ అవార్డ్స్ పెట్టినా నేను ముందుంటాను, తప్పనిసరిగా నా సైన్యం సపోర్ట్ చేస్తానని చెప్పేసి అని అలాగా నేను అనుకుని ప్రిపేర్ అయి ఉండడం జరిగింది. సో ఆ సందర్భంలో మరొక ఆయన ఒకరోజు ఆయన నాతో మాట్లాడిన తర్వాత తప్పనిసరి సపోర్ట్ చేస్తానని చెప్పడం. ఎందుచేతంటే ఏ వ్యక్తైనా కష్టపడి డెవలప్ అవ్వాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని అనుకుంటే అటువంటి వ్యక్తులకి మనం ఉన్నంతలో మనం సపోర్ట్ చేసినట్టయితే అది ఏ రకంగా అయినా సరే కనీసం అంటే మెంటల్ సపోర్ట్ కానీ రేఖగా ఎంకరేజ్మెంట్ కానీ నువ్వు బాగా చేయగలుగుతున్నావు సంతోషాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి మరింత ఉత్సాహం ఇచ్చి ఎంతోమందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక ఆయన ఏవీలో మనం చూడడం జరిగింది. ఎన్నో వందలాది మందిని వేలాది మందిని ఎంకరేజ్ చేస్తే ఈరోజు ఆయన అంటే దాంట్లో ఆయన ఎంకరేజ్ చేసి సో ఆ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తుల్లో ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తులు ఆ ఏవీలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి నేను అటువంటి మూవీస్కి ఒక టైటిల్ స్పాన్సర్గా వెళ్ళినా కానీ సో నాకు పెద్ద ఆనందం లేదు. కానీ ఈరోజు సురేష్ కొండరెడ్డి చేసే ఈ ప్రోగ్రామ్కి నేను స్పాన్సర్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పత్రికా సమావేశంలో సో అందరి ముందు చెప్పే ఒకే ఒక వర్డు మరి ఆయన గురించి ఆర్థికంగా ఏ రకంగా ఉన్నారు ఏంటో అని చెప్పేసి రకరకాల వ్యక్తులు చాలామంది మాట్లాడడం జరిగింది. కానీ ఆయనకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఏంటో నాకు తెలియదు. సో అందరూ బాగుండాలని అనుకుంటే ఆయన కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరొక అద్భుతం జరుగుతుంది జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 16ని అనుకునే విధంగా మేమందరం సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా సురేష్ గారికి మేము చెప్తూ ప్రామిస్ చేస్తూ మరి దీనికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఆగస్టు 16ని తప్పనిసరిగా మా అందరం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రికా ప్రతినిధులందరికీ సురేష్తో పాటు జర్నలిజంతో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మీ అందరి సహకారం అతనికి ఉండబట్టే అతను ఈ విచిత్రమైన సినిమా రంగంలో కొట్టు రాగలుగుతున్నాడు. నవ్వుతానే నడుస్తున్నాడు, నవ్వుతానే ఫంక్షన్లు చేస్తున్నాడు, నవ్వుతానే అతని కష్టాలన్నీ దిగమింగుకుంటున్నాడు. అయితే ఒకరోజు అతను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు అందరూ కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఉండాల్సింది. సో పత్రికా సోదరులు అందరూ ఐకమత్యంతో ఉంటే ఇట్లాంటి ఫంక్షన్లు ఎన్నో చేయొచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు 10 సంవత్సరాలు చేయలేకపోయింది. ఇప్పుడు మీరందరూ చెప్తున్న ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా చేయడానికి అతను ఒక్కడి వల్లనే సాధ్యమైంది. సో 24th ఫంక్షన్ రేపు 16th చేయబోదే. ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఇంతవరకు ఆపకుండా చేయటం అంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి. ఒక సింపుల్ పర్సన్ సంతోషంగా ఆ మొహంలో అట్లాగే సంతోషం నింపుకుని ఎంత గొప్ప ఫంక్షన్. ఇప్పుడు చూసిన ఈ క్లిప్పింగ్స్లో అందరూ ఆర్టిస్టులు, ఎంత పెద్ద ఆర్టిస్టులు అయినా దాంట్లో కనపడ్డారు. అయితే ఆ క్లిప్పింగ్స్లో ప్రొడ్యూసర్లు తక్కువ ఉన్నారు, ఎవరో చాలా తక్కువ ఉన్నారు. అయితే నన్ను చాలాసార్లు ఇక్కడ జడ్జిగానో లేకపోతే ముఖ్య అతిథిగానో పిలవటం జరిగింది. అది పిలవటానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నాతో అతనుకున్న చనువు, స్వతంత్రం, దాన్ని ఆసరాగా చేసుకుని నన్ను ఈ ఫంక్షన్ కూడా పిలవటం జరిగింది. ఏమైనా ఇంతమంది నువ్వు ఈ సంతోషం అవార్డ్స్ చేయటం అందరూ నిజంగా సంతోషిస్తూనే ఈ ఫంక్షన్ చేయాలని కోరుకుంటున్నారు. 24వ తారీఖు చాలా గొప్పగా చేస్తామని కూడా నమ్మకం ఉంది. తప్పకుండా బాగా చేయి. అట్లాంటి స్పాన్సర్స్ ఉన్నప్పుడు నీకు ఇంకా ధైర్యం, దమ్ము ఎక్కువ వస్తుంది. ఆల్ ది బెస్ట్. మురళీమోహన్ గారి సంతోషం గురించి మీ మాటల్లో సార్ వినాలని ఎదురు చూస్తాను. అందరికీ నమస్కారం అండి. సంతోషం లేకుండా ఎవరం బతకలేము. ప్రతి జీవాళ్ళు కూడా జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి కోరుకున్నటువంటి సురేష్ కొండరెడ్డి వాళ్ళ సంతోష మ్యాగజైన్ పెట్టి ఇందాకే చెప్పారు, మరి ఆ 2 ఫ్లోర్లు తీసుకుని ఒక ఫ్లోర్ ఉండటానికి ఒక ఫ్లోర్ పేపర్కి పెట్టామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచన చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, తమిళ సినిమా ఇండస్ట్రీ కానీ, కన్నడ, మలయాళం కానీ, హిందీ కానీ వీటిలన్నింటిలో కూడా చూస్తే ఒక్క ఫిలింఫేర్ నాకు తెలిసినంతవరకు ఒక ఫిలింఫేర్ తప్ప
ఇండియాలో ఏ మ్యాగజైన్ కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న మ్యాగజైన్ ఒక్కటి కూడా లేదు. పెద్ద పెద్ద మహామహాలందరూ కూడా మొదలుపెట్టి కూడా ఈ రోజు వరకు కూడా లేకుండా పోయినాయి. ఈనాటి వాళ్ళు పెట్టారు, సితారా మ్యాగజైన్ పెట్టి, జ్యోతి చిత్రాలు ఒకటి పెట్టారు, అలాగే పేరేంటి సినీ హెరాల్డ్ ఒకటి, ఇట్లాంటి చాలా పేపర్లు. విజయవాహిని స్టూడియో వాళ్ళు కూడా విజయ చిత్రాలు పెట్టారు. అలాంటి పత్రిక ఇందాక రామారావు చెప్పారు, మరి సూర్యనారాయణ గారు చెప్పారు, ఆయన మరి ఏం కష్టాలు పడతారో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు చూస్తేనే ఒక ప్రెజెంట్నెస్ వస్తుందన్నమాట, సంతోషాన్ని. ఆయన నవ్వు చూసుకుని సంతోషం అని పేరు పెట్టాడో దానికి, లేకపోతే తనతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని పేరు పెట్టాడో తెలియదు. కానీ సూర్యుడికి కూడా గ్రహణం అనేది వస్తుంది, చంద్రుడికి గ్రహణం ఉంటుంది, సూర్యుడికి గ్రహణం. అంత మాత్రం చేత ఒక గ్రహణం వచ్చినంతలో సూర్యుడిని ఎవరో ఏం చేయలేరు, చంద్రుడిని అంతకంటే ఏం చేయలేరు, మన సురేష్ని కూడా ఎవరు ఏం చేయలేరు. రేపు జరిగేటటువంటి 24వ ఈ యానివర్సరీలో అద్భుతంగా మేమందరూ కూడా పాల్గొంటాం, తప్పకుండా ఉంటాం. మీ వెనక మేము ఉన్నామని మీరు మర్చిపోవద్దు. ముఖ్యంగా మా విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉండి మొత్తం స్పాన్సర్స్ అందరి తరఫున మాటిచ్చారు. ఆయన ఇవాళ రోజున ఏ ఫంక్షన్ చేయాలన్నా స్పాన్సర్ లేకుండా ఏ ప్రోగ్రాం కూడా చేయలేకపోతున్నాం. ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఏదొచ్చినా సరే బ్రహ్మాండంగా ఉండి నిలబడి చేస్తున్నారు. ఆయన లీడ్ తీసుకున్నారు. ఇవాళ మేమందరం కలిసి, మా స్పాన్సర్స్ అందరం కలిసి నేను అద్భుతంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినందుకు వారిని, మరి మా సోదరుడే ఆయన, మాకు మా రియల్ ఎస్టేట్లో ఆయన కూడా ఒకరు, వారిని అలాగే ఆదిత్య వాళ్ళని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు చాలామంది చేస్తున్నారు. మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో ఇంకా నాకైతే వివరాలు అయితే పెద్దగా తెలియదు, కానీ అది కూడా అద్భుతంగా చేయాలనేది. ఎందుకంటే కొన్నేళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసి కొన్ని ఉన్నాయి, కొన్ని మళ్ళీ అనౌన్స్ చేయవలసినవి, చూడవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయటం పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది. అది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఉన్నా ఎవరు ఏం చేసినా చేయకపోయినా సురేష్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరుతాడు. గాడ్ బ్లెస్ యూ నాయన. థ్యాంక్ యూ. సంతోష్ అవార్డ్స్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణం, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాకు సహకరించబట్టే ఈ 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 24 ఏళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు నేను చేయలేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను. ఇండస్ట్రీకి సంబంధించి అవార్డు ఫంక్షన్ అంటేనే తల మీద ముళ్ళ కిరీటం లాంటిది. నిజంగా నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు, వద్దురా అది అవార్డు పెట్టుకోవద్దు అని చెప్పారు. కానీ నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, లేదు మన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం లేని ఉద్దేశంతో నాకు కేవలం అక్కినేని నాగార్జున గారు ఫస్ట్ ఫంక్షన్ అయినప్పుడు ఒక ఫిలిం పేరు లాగా మన సంతోషం అవార్డ్స్ రావాలని నా కోరిక అని చెప్పి, ఆయన కోరిక మేరకు ఆయన అన్న మాటని నేను నిజం చేయడం కోసమే నేను అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేశా. ఇది వాస్తవం. అప్పుడు 2002 అన్న అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు అప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పిన నాకు ఉన్న 2 కళ్ళలో ఒక కళ్ళు చంద్రుడు అయితే 2 కళ్ళు నాగార్జున గారు. అలా నన్ను ఎంకరేజ్ చేశారు అప్పుడు బాగా వాళ్ళిద్దరు కూడా. సో నాగార్జున గారి మాట నేను నిజం చేయాలని ఉద్దేశిస్తే నేను పంతంగా చేశాను. నెక్స్ట్ నాకు అప్పుడు ఆ రోజు అనుకున్నా, ఎట్టి పరిస్థితులు కనీసం ఒక 25 years నేను చేయాలి. తర్వాత అప్పుడు ఈ లోపు మనం ఉన్నా, లేదా తర్వాత మనం చేయకపోయినా తెలియదు, 25 సంవత్సరాలు ఖచ్చితంగా కూర్చొని పట్టుదని మొత్తం నాతో ఇంత జరిగింది. యాక్చువల్గా రీసెంట్గా అంటే దానికి ఎప్పుడు నేను ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేదు సార్. నా మీద ఇంతవరకు ఎలాంటి రాబోనా ఎక్కడ వరకు మంచి కలుసుకోవచ్చు కూర్చున్నా కానీ నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు అనలేదు. 2007లో దుబాయ్లో షార్జా క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా 40,000 మంది మధ్యలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అప్పుడు పోకిరి సినిమా రిలీజ్ అయిన అవార్డు మాట బెస్ట్ యాక్టర్. అలా దాదాపు 120 మందిని ఎమిరేట్స్ ప్రైస్లో తీసుకెళ్ళి అక్కడ గ్రాండ్ ఫంక్షన్ చేశా. అది 2007. ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదు, దుబాయ్లో చేస్తా షార్జా క్రికెట్. అది గ్రాండ్గా జరిగింది. ఈ ఫిలిం కల్చర్ సెంటర్లో నేను కల్చర్ కమిటీ చైర్మన్గా చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, కల్చర్ కమిటీ ఇన్ఛార్జ్ చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, అడిషనల్ చైర్మన్గా. నాకు అంత డిస్టర్బ్ అయినప్పుడు సురేష్కి ఏదైనా కొంచెం ఉత్సాహం ఇవ్వాలని టైంలో నాకు ఆయన పిలిచి, సురేష్ నువ్వు కల్చర్ కమిటీ నువ్వు ఉండు, అడిషనల్ చైర్మన్ ఉండండి ఆ లెటర్స్ నేను షాక్ అయ్యా. ఏంటి సార్ ఈ టైంలో అంటే లేదు నువ్వు నేను చేస్తాను నువ్వు చేయని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మన కేసీరావు గారు.
ఆయన నా జీవితాంతం నేను చనిపోయారు గుర్తుపెట్టుకుంటా ఆయన ఎప్పుడు. సో ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు మన దేవుడు. సో నాకు అందరూ సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరూ 85 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశా, 16 సినిమాలు ప్రొడ్యూస్ చేశా, 600 పైకి తిరుక్కు నేను పిఆర్ఓగా పనిచేశా. మీకు తెలియదు ఎవరెవరు ఎప్పటి నుంచో నేను రజనీకాంత్ గారి సినిమా చేశా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ అందరి సినిమాలు నేను పిఆర్ఓ చేశా. అందరూ హీరోలు నా ఫంక్షన్కి వచ్చారు. బాలకృష్ణ గారు నాకు తెలిసి 8 ఫంక్షన్కి వచ్చారు ఆయన సంతోష్ అవార్డ్స్. ఈ 20 ఫంక్షన్ 8 ఫంక్షన్కి వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చారు. ఎస్పెషల్లీ కరోనా టైంలో స్టార్ట్ చేసిన తర్వాత నేను శాలరీస్ 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా దాదాపు నాకు 20 మంది స్టాఫ్ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ కరోనా తర్వాత అందరూ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమే. ఈ ఫిలిం న్యూస్ రావడం కారణం వాళ్ళు రాత్రి పడ్డ కష్టం. ముఖ్యంగా రాజశేఖర్ అనే ఎడిటరు, 3 ఎడిటర్లు రాజశేఖర్ ఎడిటర్, అతను అసలు నేను మర్చిపోలేను. అసలు ఇంత ప్రాబ్లంగా జ్వరం వచ్చినా, తనకు చేతి దెబ్బన్నా, చేరిగినా, కాలు ఇరిగినా నాకు అది ఎపిసోడ్ మొత్తం వచ్చేస్తుంది మార్నింగ్ 5 o'clockకి. సో నైట్ అంతా వాళ్ళు నేను ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూసుకుని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అందరూ ఒక ఎపిసోడ్ చేయాలంటే దానికి వెనకాల కష్టం ప్రభుత్వం అందరికీ తెలుసు. అది ఎలా చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ కావాలి, ఆ క్లిప్పింగ్స్ చూసుకోవాలి, ఏదో మిస్టేక్స్ వస్తే ఎలా ఆడుకుంటారో నాకు తెలుసు. సో మ్యాగజైన్ కూడా ఎంత ఈ కాంపిటీషన్ పిఆర్ఓ కాంపిటీషన్లో ఉన్న మంచితనంగా నేను కూల్గా వెళ్ళిపోతాను ఇన్ని వచ్చినా కానీ. సో మీ అందరు సహకరించిన ఫస్ట్ టైం నేను ప్రభు గారి వల్ల నేను మాట్లాడాను. సో దానివల్ల సారీ, దీన్ని తప్పులు క్షమించండి. సో ప్లీజ్ ఏదంటే మంచి చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. అంటే నా పద్ధతి నా మ్యాగజైన్ కూడా ఎప్పుడు ఎవరి మీద కాంట్రవర్సీ ఈ 24 సంవత్సరాలు నా మ్యాగజైన్ వచ్చి నన్ను దగ్గరికి వచ్చి కత్తితో పొడతాం అనుకున్న మనిషి గురించి కూడా నేను కాంట్రవర్సీ రాయను. ఎవరు నా మీద ప్రతికారం తీసుకుని ఎంత ఉన్నా కానీ నేను రాయలేదు ఇప్పటివరకు. అలా ఇందాక యాంకర్ చెప్పిన చదివినట్టుగా అవన్నీ కొంచెం నిజాయితీగా నేను ఉంటూ చేసుకెళ్తున్నాను. సో నేను ఒక ఇండస్ట్రీలో కలామ తల్లి బిడ్డగా వచ్చాను. కలామ తల్లి బిడ్డలో ఇప్పుడు ఆల్రెడీ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి వాప్లో 7 years పని చేశాను. అంతకుముందు 3 సంవత్సరాలు జర్నలిస్ట్ వర్క్ చేశాను. మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 35 years ఇండస్ట్రీ. కాబట్టి మీ అందరూ సహకరించి ఈసారి ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు స్పాన్సర్స్ 2 రోజుల ముందుగా 4 రోజుల ముందుగా వచ్చి సంవత్సరం ముందుగా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.